చెప్పలేంట్రా రే అరే రే గొడవ వద్దురా రే 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 గొడవ వద్దురా రే రే 2 టీవీలు రా రే రే 2 టీవీలు రా రే సేట్ వెళ్తున్నాడు రా. రే రారా, భయం వేస్తుంది మామ. ఏ రారా. ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది కదా, చూసిన వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు. ఈ చుట్టుపక్కల పోస్ట్ మార్టం చేసేంత సీన్ లేదు, మనం సేఫ్. షూరే కదా? ఏ ట్రైన్ రావట్లేదేంటి? నేను పోయి అడిగేస్తా. నేను వెళ్తా, నేను వెళ్తా. కూర్చో. ఇంకా 2 గంటలు పడుతుందట. 2 గంటలా? అంతవరకు ఈ బాడీని ఏం చేయాలి? నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా. నేను పోయి ఏదో ఒకటి తీసుకొస్తా. నేను తీసుకొస్తాను. దీన్ని పెట్టుకుని ఒక్కదాన్ని ఉండలేను. దీన్ని పెట్టుకున్నా? నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు? పూరి ఓకేనా? వద్దు, ఇడ్లీ. ఇన్ని రోజులు నాతను కాపురం చేసింది, నేనేం తింటానో ఏం తినడో ఎంతవరకు దానికి తెలియదు. కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. అరే జిందగీలో నీ అసంటోడు ఎవడన్నా ఉంటాడ్రా? నా ఇంటికి వచ్చి నా పెళ్ళాంతో నా బెడ్రూమ్లోనే అన్నీ కానిచ్చేసి నాతో పాటే కార్లో తిరుగుతున్నావు. నువ్వు చచ్చి నన్ను చావదొబ్బుతున్నావు కదరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నారు? కాలేజీలో లవ్ చేసుకున్నారనుకో, పెళ్ళయిందని వాళ్ళని మర్చిపోవచ్చుగా, వదిలేసి పోవాలి కదరా. మీ అసంటోళ్ళు కూడా చెప్తాను రా, మీరు ఇంట్లో లేనప్పుడు మీ పెళ్ళాం దగ్గరికి నా అసంటోడు ఒకటి వచ్చిపోతున్నాడని తెలిస్తే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందిరా? మీ భార్య మీద మీకు ఇష్టం లేకపోయినా మీరు తట్టుకోలేరురా. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నాకు నా వైఫ్ అంటే ప్రాణం రా. అసలు ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మీరు ఆలోచించరా? ఓర్ని ఎంకమ్మా నువ్వా? రాయ్, నువ్వు నా పెళ్ళికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అని చెప్పిన పెద్ద మనిషివే కదరా. అంతేముందిరా నీ దగ్గర, నా దగ్గర లేంది పెద్దగా? కాసేపు నా బాధలు చెప్పుకుందాం అంటే వచ్చేస్తుంది. లేట్ ఎందుకైంది? ఏటీఎంలో డబ్బులు లేవు, అందుకే. 250 రూపాయలు వచ్చాయా? మళ్ళీ చెప్పు. లేదు, మన అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయితే 250 రూపాయలు ఫైన్ వేస్తారు కదా. గల మిషన్లలో డబ్బులు లేనప్పుడు 250 రూపాయలు మనకి ఇవ్వాలి కదా. సిస్టమే ఇట్లుంది. సిగ్నల్ దాటితే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అదే సిగ్నల్ పని చేయకపోతే వాళ్ళు మనకు పైసలు ఇస్తారా? ఇయ్యరు. చెత్త రూల్స్ వీళ్ళను. నువ్వెప్పటి నుంచి ఇలా ఆలోచించడం మొదలుపెట్టావు? యాక్టర్ అవుతున్నావు కదా, పెద్ద నటుడయ్యాక పేరుకు ముందు డాష్ మహేష్ బాబు అని ఏదో ఒక బిడదీస్తారు కదా, ఆ తర్వాత పాలిటిక్స్. అందుకే ఇదంతా ఓ ప్రిపరేషన్. డెడ్ బాడీని పెట్టుకుని నువ్వెంత క్యాషువల్గా ఎలా ఉండగలుగుతున్నావు? ముందు డెడ్ బాడీ కదా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డా. తర్వాత సెట్ అయిపోయింది.
ఈ కొంచెం సేపట్ల. కొంతసేపట్లోనే సెట్ అయిపోయేదైతే మరి మనకెందుకు సెట్ అవ్వలేదు? ఎంక్వైరీ కోసం చేశానమ్మా, మీరేం భయపడకండి, పంపించేస్తాను. ఇకపై బాబుని బయటికి తీసుకెళ్లాలంటే మాలాంటి వాళ్ళని ఎవరినైనా తోడు తీసుకెళ్ళు, అర్థమైందా? వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ప్రాబ్లం ఏంటయ్యా? పిల్లాడితో ఉంటే అనుమానం వచ్చి తీసుకొచ్చాను సార్. ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళ అబ్బాయి అని తెలిసింది, అందుకే పంపించేస్తున్నా. ఫోన్ చేసి కనుక్కున్నారా? నంబర్ ఎవరిచ్చారు? తనే కదా, సెటప్ చేసి ఉండొచ్చుగా. ఇదేనా మీరు చేసే డ్యూటీ? వెళ్ళండి, ఇంటికి వెళ్ళి కనుక్కొని రండి. సార్ నేను ఊరికొచ్చిన మొదటి రోజే మా ఇంటికి పోలీసులు వస్తే బాగుండదు. చెప్పించు కొడతా. ఏం డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నావు? దూరం ఉండు, దూరం. మీరెళ్ళండి సార్. సరే సార్. అటు చూడమ్మా, నీకోసం యూనిఫామ్ వదిలేసి మఫ్టీలో వెళ్తున్నారు. మర్యాదస్తుడు కదా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్దావా? నువ్వు చూసే చూపు చూస్తుంటే నేనొక్కడనే తప్పు చేస్తున్నట్టు భయం వేస్తుందేంటి? ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తున్నావంటే మనిద్దరం ఓ 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఏంటి సార్, నా కొడుకు ముందు ఇలా మాట్లాడుతున్నారు మీరు? సార్ అన్నీ నేనే చూసుకోవాలంటే ఎలాగయ్యా? రాంబాబు ఎల్రా, ఈ బుడ్డోన్ని పక్క సందులో టీ కొట్టుకు తీసుకెళ్ళి మా పై ఆఫీసర్ బెర్లిన్ సార్ చెప్పారని చెప్తావుగా. చెప్పి ఒక టీ 2 బటర్ బిస్కెట్లు ఇప్పించు. బాబు, పక్క కొట్లో టీ చాలా బాగుంటుంది. అంతేకాదా, టీలో బటర్ బిస్కెట్లు ముంచి ముంచి తిన్నావనుకో ప్రాణం లేచొస్తుంది. రెండేంటి, నీకెన్ని కావలిస్తే అన్ని బిస్కెట్లు తిను. మెల్లిగా తృప్తిగా తిను, అప్పుడే కదా ఒంటికి బలం వచ్చేది. మరేమో ఆ టీ కొట్టు మావ నన్ను ఏమన్నా తిట్టాడనుకో, వచ్చిన తర్వాత చెప్పాలే, అర్థమైందా? వెళ్ళు నాన్న. ఇదిగా నువ్వు కూడా తాగి రాకయ్యా టీ. నీ నాన్నకి నేను వేరే బిస్కెట్ ఇస్తా, వెళ్ళు. చూడు, వచ్చిన మొదటి రోజే మీ అబ్బాయికి ఓసీలో టీ బిస్కెట్లు ఏర్పాటు చేసి వాడి దగ్గర మార్కులు కొట్టేశావు. నువ్వు మహర్జాతకురాలివి. నీ పేరేంటి? మాణిక్యం. ఆ పేరు చెప్పిన ఆవేశానికి అడ్డుకట్ట వేయకు. వేరేదో పేరు పెట్టుకుంటావుగా, దిక్కునేమో. శిల్ప. శిల్ప. అరే, సూపర్ పేరు పెట్టుకున్నావు. నేను కూడా ఆవిడ యోగా డివిడీలు అవి చూసి బాడీని ఫిట్ గా పెట్టుకోవాలని ట్రై చేశా. ఎక్కడ కుదురుద్ది? బోల్డ్ పనులు నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉండాలి. సార్ స్కూల్ టైం అవుతుంది సార్, వెళ్ళాలి సార్. నీకు తెలుసు కదమ్మా ఎంత టైం పట్టిద్ది. అలా అంటే ఇలా అయిపోద్ది. అంతా నీ ప్రతిభ మీద ఆధారపడింది. ఆ ప్రతిభ అంతా ఒక్కటి కూడా దాచకుండా చూయించు. నా బాడీ ఒక ప్లే గ్రౌండ్ అనుకుని నీకొచ్చిన ఆటలన్నీ చూపించే. పగడిపూట ఎందుకు సార్? ఆనందానికి పగలు రాత్రి ఏంటయ్యా, అందుబాటులో ఉన్నప్పుడే చూపించాలా, దండందుకో. ఏం శిల్ప, కవిత్వంలా ఉంది కదా, అంత నీ వల్లే. అయ్యా, ఎవరైనా వస్తారేమోనయ్యా. అన్నీ చూసుకునేవాడేనయ్యా పోలీసు, అందుకేగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అది మనకు వర్తించదా? వెళ్ళు
వెళ్ళి నువ్వు ఆ జాబ్ చెయ్యి ఆ? సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ శిల్ప 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 పోలీస్ అంటే లాఠీతో కొట్టేవాడేనా? అప్పుడప్పుడు ప్రేమ చూపెట్టేవాడు కూడా.